డియర్ గేట్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మరి సిసిఎంటి, ఎన్ఐటి, ట్రిపుల్ జిఎఫ్టిఐ, మరి సెంట్రల్ యూనివర్సిటీలో ఎంటెక్ అడ్మిషన్స్ కోసం కౌన్సిలింగ్ వెబ్సైట్ అయితే రెడీ అయిపోయిందమ్మా. ఆల్రెడీ ఇక్కడ చూడండి, మొన్నటిదాకా 2025 ఉంది, ఇప్పుడు 2026 వచ్చేసింది. స్టూడెంట్స్ అందరికి కూడా గుడ్ న్యూస్. త్వరలో మనకి ఎంటెక్ కౌన్సిలింగ్ స్టార్ట్ అయ్యే అవకాశం ఉంది. ఎవరైతే గేట్ క్వాలిఫై అవుతారో మరి గేట్ స్టూడెంట్స్ అందరికి కూడా ఎంటెక్ కౌన్సిలింగ్ గేట్ 2026 ఎలిజిబిలిటీ స్టూడెంట్స్ అందరికి కూడా ఎంటెక్ కౌన్సిలింగ్ ఎన్ఐటీలో ఇక్కడ చూడండి, ఎన్ఐటి, ఐఏఎస్టి, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ సైన్స్ సింబిపూర్ అండ్ ట్రిపుల్ సిఎఫ్టిఐ సెంట్రల్ ఫండెడ్ టెక్నికల్ ఇన్స్టిట్యూట్స్లో మనం మీ అందరికీ కూడా స్టూడెంట్స్ అందరికీ కూడా త్వరలో కౌన్సిలింగ్ అయితే ప్రారంభం అయిపోతుంది. ఇంకా ఈ వెబ్సైట్ ఇంకా ప్రారంభ దశలోనే ఉంది. ఇప్పుడు దీన్ని సిసిఎంటిని ఎవరు ఈ సంవత్సరం కండక్ట్ చేస్తున్నారు ఒకసారి డీటెయిల్స్ కూడా చూద్దాం. ఈసారి సిసిఎంటి ఎవరు కండక్ట్ చేస్తున్నారు? ఇక్కడ సిసిఎంటి ఎంటెక్ ఎంఆర్క్ అడ్మిషన్ యూనిఫైడ్ ఆన్లైన్ ప్లాట్ఫామ్. ఇది ఫర్ అడ్మిషన్ టు పీజీ పోస్ట్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్స్ ఇన్ ఐఐటీస్. దీనికి గేట్ స్కోర్ కావాలమ్మా. దీనికి కండక్టెడ్ ఇన్స్టిట్యూట్ ఈసారి కౌన్సిలింగ్ ఫర్ 2020 బీయింగ్ అడ్మినిస్ట్రేటెడ్ బై సర్దార్ వల్లభాయ్ ఎన్ఐటి సూరత్ వాళ్ళు అయితే ఈసారి కండక్ట్ చేస్తున్నట్టయితే సమాచారం ఉంది. ఇంకా అఫీషియల్గా దానిలో అయితే ఇంకేమి ఇవ్వలేదు. ఇక్కడ చూసినట్టు ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ఎక్స్పెక్టెడ్ మే 2nd వీక్లో ఆన్లైన్ రిజిస్ట్రేషన్ వచ్చే అవకాశం ఉంది. ప్రతి ఒక్కళ్ళు కూడా రెడీ అయిపోయింది సిసిఎంటి. ఇది మనకు ఆల్రెడీ చూపించాను కదా అఫీషియల్ వెబ్సైట్. దీన్ని మన డిస్క్రిప్షన్లో కూడా ఉంటాను, ఎవరైనా మరి ఉంటే దీన్ని యాక్సెస్ చేసుకోండి, ఒక్కసారి చెక్ చేయండి మీరు. అదేవిధంగా చూడండి, మరి సిసిఎంటి 2026లో పాల్గొనాలంటే మరి ఎవరు పాల్గొనాలి, 24 గేట్ ఎవరు మరి రాశారో వాళ్ళు క్వాలిఫై అయ్యారు. 25, 26 వీళ్ళు ఎలిజిబిలిటీ అమ్మ. 26 గేట్ వాళ్ళు 2026 గేటు, 25, 24 మినిమం సిజిపిఏ 6.5 ఉండాలి. ఎస్సీ ఎస్టీకి 5 ఉండా, 55% ఉండా కానీ సరిపోతుంది. ఇక్కడ మరి షెడ్యూల్ టైమ్స్ సిసిఎంటి ఆన్లైన్ రిజిస్ట్రేషన్ మనము చాయిస్ ఫిల్లింగ్ జస్ట్ మనకు జోసా జేఈ వాళ్ళకి ఎంసెట్ ఎట్లాగో చాయిస్ ఫిల్లింగ్ చేసుకోవాలో చాయిస్ ఫిల్లింగు మే నుంచి స్టార్ట్ అవుతుంది. మే 2nd వీక్ ఆఫ్ మే. తర్వాత లాస్ట్ డేట్ ఫర్ చాయిస్ లాకింగ్ జూన్ 1st వీకు. సీట్ అలాట్మెంట్ ఎర్లీ జూన్ 1st వీక్లో సీట్ అలాట్మెంట్ వచ్చేస్తుంది. డాక్యుమెంట్ వెరిఫికేషను, మీకు రిజిస్ట్రేషన్ ఫీజు కూడా ఉండట్టుంది. మనం చూడాలి, ఇంకా అఫీషియల్గా వాళ్ళైతే ఇంకా అనౌన్స్ చేయలేదు. కానీ మనకి 3,000 రూపాయలు జనరల్ స్టూడెంట్స్, 2,500 రూపాయలు ఎస్సీ ఎస్టీ పిల్లలకి. సీట్ యాక్సెప్టెన్స్ ఫీజు 30,000 జనరల్ ఓబీసీ. మీకు ఒకసారి సీట్ అలోకేట్ అయిందనుకో ఎన్ఐటి వరంగల్లో, ఇమ్మీడియట్గా మీరు ఎస్ఐఎఫ్ కట్టాలి, సీట్ యాక్సెప్టెన్స్ ఫీజు కట్టాలి, అప్పుడే మీ సీటు. దీని గురించి సపరేట్గా మనం డిస్కస్ చేసుకుందాం. ఎస్ఐఎఫ్, పార్షియల్ అడ్మిషన్ ఫీజు ఇవన్నీ కూడా డిస్కస్ చేద్దాం. 10,000 రూపాయలు అయితే ఎస్సీ ఎస్టీ వాళ్ళు, మరి ఎస్ఐఎఫ్ వాళ్ళు 30. ఇక్కడ ఫీజు ఫ్లోట్ ఇవన్నీ కూడా ఉంటాయి. వీటిని సపరేట్గా మనం డిస్కస్ చేసుకుందాం. మరి కావాల్సిన సర్టిఫికెట్స్ కూడా రెడీ చేసుకుని గేట్ స్కోర్ కార్డు, మరి 10th క్లాస్, ఇంటర్మీడియట్, బీటెక్, 10th ఇంటరు ప్లస్ బీటెక్ సర్టిఫికెట్స్ ఈ 3 కావాలి. బీటెక్ సర్టిఫికెట్ ఈ 3 క్వాలిఫైయింగ్ డిగ్రీ. తర్వాత కేటగిరీ సర్టిఫికెట్ ఓబీసీ ఎన్సిఎల్ ఉండాలా, ఈడబ్ల్యూఎస్ ఉండాలా. తర్వాత ఎస్సీ ఎస్టీ సర్టిఫికెట్స్ ఉండాలి. ఎక్కువ సర్టిఫికెట్ ఏం అవసరం లేమ్మా. ఎస్సీ ఎస్టీ సర్టిఫికెట్, ఓబీసీ ఎన్సిఎల్, ఈడబ్ల్యూఎస్ ఉంటే సాల్వ్. ఐడి ప్రూఫ్ ఉండాలా. ఇది స్టూడెంట్స్. మరి మన పార్టిసిపేటింగ్ ఇన్స్టిట్యూట్ చెప్పాం కదా, ఆల్ ఎన్ఐటీస్ కూడా దీనిలో వస్తాయి అన్నమాట. ఎన్ఐటి ఢిల్లీ కానీ దుర్గాపూర్, మనకు 32 ఎన్ఐటీలు వస్తాయి. పార్టిసిపేటింగ్ ఇన్స్టిట్యూట్స్ జనరల్గా వచ్చినప్పుడు స్టూడెంట్స్కి 32 ఎన్ఐటీలు, దాదాపు 32 ఎన్ఐటీలు వస్తాయి. తర్వాత ట్రిపుల్ ఐటీస్ ఉన్నాయి, కొన్ని ట్రిపుల్ ఐటీ కర్నూలు కానీ, ట్రిపుల్ ఐటీ కాంచీపురం, ట్రిపుల్ ఐటీ జబల్పూరు, ట్రిపుల్ ఐటీ అలహాబాదు, ట్రిపుల్ ఐటీ గ్వాలియరు, ఇలా అన్ని ట్రిపుల్ ఐటీస్ ఉన్నాయి. తర్వాత సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాదు, తర్వాత జేఎన్యు, ఇలా మంచి ఇన్స్టిట్యూట్లు ఉన్నాయమ్మా. చూడండి, ఎన్ఐటీస్ అయితే ఆల్మోస్ట్ అన్నీ ఒక సింగిల్ ప్లాట్ఫామ్లో త్వరలో మీకు అడ్మిషన్స్ వచ్చే అవకాశం ఉంది. ఆల్రెడీ స్టూడెంట్స్ కొంతమంది మన మెంటర్షిప్ జాయిన్ అయ్యారు. జాయిన్ అయిన స్టూడెంట్స్కి రెగ్యులర్గా అప్డేట్స్ పంపించడం కూడా జరుగుతుంది. మీరు కూడా మన మెంటర్షిప్ యాజ్ పార్ట్ ఆఫ్ మన మెంటర్షిప్ అవ్వాలంటే మీరు కూడా జాయిన్ అవ్వండి. మన గ్రూప్లో మరి మీ యొక్క వాట్సాప్ గ్రూప్లో జాయిన్ చేయటం జరుగుతుంది. దానికి సంబంధించిన ఫీజు డీటెయిల్స్ చూద్దాం.
డీటెయిల్స్ అయితే మెంటర్షిప్ ఫర్ గైడెన్స్ వాట్సాప్ నెంబర్ ఇద్దాము. మరి గేట్ మెంటర్షిప్ ఫీజు అయితే దీనికి ఛార్జ్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే ఇంత అమౌంట్ ఛార్జ్, దీనిలో చాలా పని ఉంది. మీకు రీసెర్చ్ చేసి మరి ఎక్కడ ఏ ఎన్ఐటీలో సీట్ వచ్చిందో మరి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. మరి ఐఏఎస్సీ కూడా అయిపోయింది. ఐఐటీస్లో ఆల్మోస్ట్ ఆల్ మన మెంటర్షిప్లో జాయిన్ అయిన స్టూడెంట్స్ చాలామంది అప్లై చేసుకున్నారు ఆల్రెడీ. ఇంకా కొన్ని ఐఐటీస్ అయిపోయినాయి. ఐఐటి బాంబే అయిపోయింది, గౌహతి అయిపోయింది. తర్వాత 11వ తారీఖు మనకి కాన్పూర్ కూడా అయిపోయింది. కొన్ని ఉన్నాయి, ఇంకా 27 మెడ్రాస్ ఉంది. కొన్ని ఐఐటీస్ అయితే ఉండటం జరిగింది, సిఎఫ్టిఐ. ఇవన్నీ కూడా ఎవరైతే మెంటర్షిప్ జాయిన్ అవుతారో వాళ్ళని ఒక గ్రూప్గా తీసుకుని వాళ్ళకి డైలీ అప్డేట్స్ అయితే ఇవ్వటం అయితే జరుగుతుంది. మీరు కూడా పార్ట్ ఆఫ్ ద గ్రూప్ అవ్వాలంటే మరి చారండి, దీనికి అయితే ఫీజు అవుతుంది. ఈ అవకాశాన్ని వాడుకోండి. ఇలాంటి మన తెలుగు రాష్ట్రాల్లో మరి గేట్ గైడెన్స్ ఇచ్చేవాళ్ళు ఎవరు లేరు. అందుకని స్టూడెంట్స్కి నేను ముందుకు రావడం జరుగుతుంది. ఐ డిడ్ మై ఎంటెక్ ఫ్రమ్ ఐఏఎస్సి బెంగళూరు. నేను కూడా ఒక గేట్ టాపర్గా ఉన్నాను కాబట్టి నాకు మొత్తము ఇన్ అండ్ అవుట్ మొత్తం A to Z దీని మొత్తం మరి గైడెన్స్ మొత్తం ఇవ్వగలను. మరి దీనికి సంబంధించి మీరు కావాలంటే నన్ను అప్రోచ్ అవ్వచ్చు ఈ నంబర్లో. ఇది స్టూడెంట్స్ ఎవరైనా మెంటర్షిప్ జాయిన్ అయిన స్టూడెంట్స్కి మీకు కేటగిరీ వైజ్గా మరి కట్ ఆఫ్స్ కూడా అందివ్వటం జరుగుతుంది. కేటగిరీ వైజ్గా మరి బ్రాంచ్ వైజ్గా అన్ని బ్రాంచ్లు, సిఎస్సి బ్రాంచ్ కానీ, తర్వాత ఈసీఈ బ్రాంచి, తర్వాత ఎలక్ట్రికల్ ఇన్స్ట్రుమెంటేషన్, ఐఎన్ పేపరు, సిఈ పేపరు, సివిల్ ఇంజనీరింగు, కెమికల్ ఇంజనీరింగు, మెకానికల్ ఇంజనీరింగు, ప్రొడక్షన్ ఇంజనీరింగు, తర్వాత బయోమెడికల్ ఇంజనీరింగు, తర్వాత బయోటెక్నాలజీ, ఇలా అన్ని బ్రాంచులకి సంబంధించి మన దగ్గర అయితే డేటా రెడీగా ఉంది. స్టూడెంట్స్ ఎవరైతే మెంటర్షిప్ చేరతారో సిసిఎంటీ ఏముంది కానీ ఆల్మోస్ట్ ఆల్ మనం ఐఐటీలు అన్నీ కూడా అయిపోవచ్చినాయి. ఐఐటీలు ఆల్మోస్ట్ ఆల్ ఈ వీక్ 20th అన్ని ఐఐటీస్ క్లోజ్ అయిపోతాయమ్మా. 20th మన స్టూడెంట్స్కి అందరికీ ఈ డాక్యుమెంట్స్ అయితే షేర్ చేయడం జరిగింది. గేట్ 2026 ఐఐసి బాంబే, ఐఐటి మరి కాన్పూర్ ఎలా ఉంది అన్నీ కూడా, ఖరగ్పూర్ కానీ, బెనారస్ హిందూ కానీ 23 సంబంధించిన ఐఐటీలకు సంబంధించిన డీటెయిల్స్. ఇంకెవరైనా అప్లై చేసుకుని 23, 25 వరకు పాల్కాడ్ ఉంది, మరి 20 వరకు ఉంది. ఈ నెల 20వ తారీఖు కల్లా ఆల్మోస్ట్ అన్నీ క్లోజ్ అయిపోతాయేమో, గుర్తుపెట్టుకోండి. మరి ఏ ఐఐటి అయిపోయింది, నేను మళ్ళీ ఇప్పుడు ఆల్రెడీ ఐఐఎస్సి బెంగళూరు అయిపోయింది, దీన్ని రెడ్గా మార్చాను. ఇవన్నీ మార్చి మళ్ళీ మన స్టూడెంట్స్కి మెంటర్షిప్ జాయిన్ అయిన స్టూడెంట్స్కి మళ్ళీ ఇవ్వటం అయితే జరుగుతుంది. ఎవరైనా అప్లై చేసుకోకపోతే మరి అప్రోచ్ అవ్వండి. ఇంకా కొన్ని ఐఐటీస్ ఉండే, రూపార్ కానీ, గాంధీనగర్ కానీ, బిహెచ్యు కానీ కొన్ని ఐఐటీస్ ఉండి మీరు ఇవన్నీ సర్వీసెస్ అయితే తీసుకోండి. దీని కట్ ఆఫ్ డీటెయిల్స్ కూడా ఇవ్వటం అయితే జరుగుతుంది. ఎలా అప్లై చేయాలో ఆన్లైన్లో కూడా ఇవ్వటం అయితే జరుగుతుంది. ఇది స్టూడెంట్స్ ఓవరాల్గా త్వరలో ఎంటెక్ కౌన్సిలింగ్ స్టార్ట్ అయ్యే అవకాశం ఉంది. విధి విధానాలు అన్నీ కూడా మనకి ఇన్ఫర్మేషన్ బ్రోచర్ ఇంకా రాలేదు. ఇన్ఫర్మేషన్ బ్రోచరు అఫీషియల్గా ఇంకా రాలేదు. దీన్ని చూడండి, ఇక్కడ నో డాక్యుమెంట్స్ ఫౌండ్ అనమాట. త్వరలో మరి అడ్మిషన్ కౌన్సిలింగ్ అయితే గైడెన్స్ అయితే ప్రారంభమయ్యే అవకాశం ఉంది. ప్రతి ఒక్కళ్ళు ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు మంచి ఎంటెక్ సీట్ కావాలంటే మన మెంటర్షిప్ తీసుకోండి, మన మెంటర్ గైడెన్స్ తీసుకోండి. మీకు ఏ గేటు మరి ఆల్మోస్ట్ ఆల్ మీకు గేట్లో క్వాలిఫై అయినా సరే మీకు సీటు వచ్చే అవకాశం ఉందమ్మా, అది గుర్తుపెట్టుకోండి. గేట్లో మంచి మార్కు 1000 మార్కులు వచ్చాయనుకోండి, ఓవరాల్గా 1000కి 700, 750, 700 వచ్చిన వాళ్ళకి మరి ఎన్ఐటి వరంగల్ కానీ, ఎన్ఐటి తిరుచిలో సిఎస్సి బ్రాంచి మరి 500 ఆ రేంజ్లో, సపోజ్ 500 to 600 వచ్చిన వాళ్ళకి ఈసీఈ స్టూడెంట్స్కి మంచి అవకాశాలు ఉంటాయి. ఈసీఈ వాళ్ళకి విఎల్ఎస్ఐ కానీ, ఎంబెడెడ్ కానీ, కమ్యూనికేషన్ నెట్వర్క్స్ కానీ అవకాశం ఉంది. త్రిబుల్ వాళ్ళకి, పవర్ ఎలక్ట్రానిక్స్, కెమికల్ వాళ్ళకి 350 అయినా వచ్చింది. తర్వాత మెకానికల్ కూడా 350, 400 ఆ రేంజ్లో. మరి ఎస్సీ ఎస్టీ పిల్లలకైతే 250 స్కోరు, 300 స్కోరు ఆ రేంజ్లో మీకు సీట్లు అయితే సిద్ధంగా ఉంటాయి. మీరు మనల్ని అప్రోచ్ అవ్వండి, మీకు మంచి గైడెన్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. దిస్ ఈజ్ రవికుమార్ సార్ ఫ్రమ్ ధావిర్ అకాడమీ, ఎంటెక్ ఫ్రమ్ ఐఐఎస్సి బెంగళూరు. థ్యాంక్ యూ, బాయ్.